అరాచకం ఓ రకంగా చెప్పాలంటే క్లియర్‌గా మాట్లాడితే గనక మనం ఇంటర్వ్యూ అడ్వకేట్ ఉదయకాంత్ గారితో చేయడం జరిగింది. దాంట్లో క్లియర్‌గా తను చెప్పిండు. ఇది మెడికల్ మాఫియా అని చెప్పేసి. యెస్, 100% మెడికల్ మాఫియానే. ఎందుకు ఈ మాట చెప్పాల్సొస్తుంది అనంటే ఏ హాస్పిటల్‌కు ఏ హాస్పిటల్‌కైనా కార్పొరేట్ ఆస్పత్రికి సామాన్య మానవుడు పోతే, పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు గనక పోతే న్యాయం జరుగుతుంది. వాళ్ళు ఆరోగ్యంగా బయటకొస్తారు అని అన్నది పక్కన పెడితే గనక వాళ్ళ జీవితం మొత్తం పోగొట్టుకొని మాత్రం బయటకొస్తారు. ఇది మాత్రం పక్కా. ఏ హాస్పిటల్ అయినా సరే. అంటే కొంత అవగాహన ఉండి చదువుకున్న ఫ్యామిలీస్ గనక ఉంటే వాళ్ళు అరాకొర కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి చేయించుకుంటారు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మాత్రమే వాళ్ళు బతకడానికి వీలవుతుంది. లేకుండా ఒట్టిగానే ప్రాణాన్ని కాపాడుకోవాలని అరిచేతిలో పెట్టుకొని గనక కార్పొరేట్ హాస్పిటళ్ళకు పోతే వాళ్ళు బతికొచ్చినా కూడా చచ్చిపోయినట్టే. ఎందుకు అనంటే ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి సిస్టమ్ ఆ విధంగా తలగబడిపోయింది. ఈ మాట అంటున్నందుకు కొంతమందికి మనసు నొచ్చినా ఇదే వాస్తవం. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అనంటే క్లియర్‌గా మీరు ఎక్కడైనా చూడండి, మీకు తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళని అడగండి. మీ చుట్టుపక్కల పరిస్థితులు మీకు తెలిసే ఉంటాయి. మీ కుటుంబ సభ్యులు కూడా ఈ ఇబ్బంది పడే ఉంటారు. కార్పొరేట్ హాస్పిటల్‌కి పోతే అవసరం లేకున్నా కూడా టెస్టులు రాస్తారు. టార్గెట్, వాళ్ళకు టార్గెట్. ఎంఆర్ఐ స్కాన్ అవసరం ఉండదు, అయినా రాయాలి. సిటీ స్కాన్ అవసరం ఉండదు, అయినా రాయాలి. నీకు ఈసీజీ తీయాల్సిన అవసరం ఉండదు, అయినా తీయాలి. నీకు బీపీ చెక్ చేస్తే మామూలుగా ఈ క్లినిక్లు పెట్టి బీపీ చెక్ చేస్తూ ఉంటారు. మామూలుగా పోగానే ఫస్ట్ జ్వరం వచ్చింది అనగానే ఆ డాక్టరు బీపీ మిషన్ పెట్టి దాంతో చుట్టి బీపీ పంపు కొడుతూ చూస్తాడు బీపీ ఎట్లుందని అన్నది. ఈ ఈ ఇట్లా ఇట్లా నార్మల్గా చెక్ చేసిన బీపీ కూడా ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఛార్జీలు ఇస్తారు. అవసరం లేకున్నా సరే, అవసరం లేకున్నా టెస్టులు రాసి, అవసరం లేకున్నా ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేయడమే ధ్యేయంగా కార్పొరేట్ హాస్పిటళ్ళు బలపడతా ఉన్నాయి. దీనికి అగ్గికి ఆజ్యం పోసినట్టుగా ఎక్కడ మొదలైంది ఈ తంతు అనంటే కరోనా కష్టకాలంలో ఎన్నో హాస్పిటల్, అసలు పేర్లు తెలియని హాస్పిటల్ కూడా ఈ కరోనా పేరుతోటి పేరు తెచ్చుకున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే మామూలుగా కాదు, అసలు ఆ హాస్పిటల్ పేరే తెలియదు. అట్లాంటి హాస్పిటల్ కూడా ఇలా చలామణి అవుతున్నాయి అనంటే కరోనా పేరుతోటి. కరోనా వల్ల ప్రాణాలు చేతిలో పెట్టుకొని ప్రాణం ఉంటే సరిపోయిద్ది అన్న ఆశతోటి మనిషికి ఉండే ఆశ ఒకటే ఒకటి, ప్రాణభయం. దాన్ని వీక్నెస్గా మలుచుకొని దాన్ని ఆసరాగా చేసుకొని ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ చేసినటువంటి చర్యలు కనుక గమనిస్తూ ఉంటే ఒక్కొక్కరి జీవితంలో జరిగిన సంఘటనలు వింటూ ఉంటే బాధేస్తూ ఉన్నది లిటరల్లీ. కళ్ళకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎస్, నేను ఇంటర్వ్యూ చేసిన అడ్వకేట్ ఉదయకాంత్ గారిని. ఇంటర్వ్యూలో మీరు చూసే ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు చూస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఆల్మోస్ట్ ఆల్ చూసే ఉంటారు ఈ ఇంటర్వ్యూ. సో నేను విషయం ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో క్లుప్తంగా వివరణాత్మకంగా తను చెప్పడం జరిగింది. తను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం. తను కాంగ్రెస్ పార్టీ వర్క్ చేస్తూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నాడు, అదేవిధంగా అడ్వకేట్గా ఉన్నాడు, అదేవిధంగా కొంతవరకు అవునన్నా కాదన్నా ఉన్నత స్థాయిలో అయితే తను ఉండడం జరిగింది. అటువంటి వాళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు కటిక పేదరికంలో ఉండి, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఉండి, లేకపోతే తినడానికి గాసం సక్క లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు కనుక ఈ కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఏంది వాళ్ళ పరిస్థితి? చదువుకున్న వాళ్ళు, సమాజంలో గొప్పగా కీర్తింపబడుతున్న వాళ్ళు, వీళ్ళకే ఈ పరిస్థితి ఉంటే సామాన్య పేదల మధ్యతరగతుల కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంది అని అన్నది ఇవాళ పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎస్, తన అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి, తనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి తను కొంత ప్రమాదాన్ని పక్కదో పట్టించేటటువంటి పరిస్థితి, లేకపోతే పక్కన ఎస్కేప్ అవ్వడానికి, లేకపోతే తన నుంచి ఆ బాధ నుంచి బయటపడడానికి ఒక అవకాశం. కానీ నిజంగా అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకవేళ జీవితంలో మనిషికి కావాల్సింది ప్రాణం. ఆ ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఈ హాస్పిటల్కి పోతే ప్రాణం పోయినంత పని అయితే అవుతుంది పక్క. అట్లా బాధింపబడ్డ వాళ్ళు, అట్లా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఈ ఇంటర్వ్యూ కింద కామెంట్స్ పెట్టిండ్రు.
ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క ఆణిముత్యం అని చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మీరు నేను బహుశా అంటే ఎక్కడా కూడా ఇంతవరకు సోషల్ మీడియాలో ఎక్కడా కూడా ఇది క్లియర్‌గా చెప్తున్నా. ఎక్కడా కూడా ఇంతవరకు సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్ లేకుండా ఒక వీడియో రన్ అయింది అనంటే బహుశా ఇదేనేమో నాకు